మచిలీపట్నంలో నేను సువార్త చెప్పడానికి వెళ్ళాను. ఒక చెల్లి నా దగ్గరకు వచ్చింది. అన్న మా కోసం ప్రార్థించండి అని అడిగింది. ఆమె ఇలా చేతులు జోడించినప్పుడు ఆమె కుడి చెయ్యి చేతికి తెల్లటి రుమాలు చుట్టేసింది, కర్చీఫ్ చుట్టేసింది. అది రక్త సిద్ధమై ఉంది ఆమె చేతి. నేను అడిగాను, అసలు నీ చేతికి ఏమైందమ్మా అని. అప్పుడు ఆమె ఏమని తెలుసా, ఆ చేతికి ఉన్న రుమాలు తీసి అన్న అని చూపించింది. ఈ 5 గోర్లు లేవు ఆవిడ చేతికి. వేలు ఒక్కొక్కటి వాసిపోయి ఉంది, నీరు గారుతుంది రక్తంలాగా. నేను అడిగాను, అసలు ఏమైంది తల్లి అని. ఏడుస్తూ ఎక్కిపెట్టి ఏడుస్తూ చెప్పింది, నా భర్త ఒక వ్యాపారం పెట్టుకున్నాడన్న, 15 లక్షల రూపాయలు అవసరపడ్డాయి. 10 లక్షలు అడ్జస్ట్ అయ్యాయి, కానీ 5 లక్షలు దొరకలేదు. నేను ఇంకా అప్పులు చేయలేను. మీ అమ్మగారింటికి వెళ్ళి మన కోసం, నీ కోసం, నా కోసం నేను పెడుతున్న ఈ వ్యాపారం మన పిల్లల కోసం తీసుకురాపో, 5 లక్షలను పంపిద్దాం అనుకున్నాడట. అప్పుడు ఆమె అనిందంట, నేను వెళ్ళను. ఇల్లు అమ్మి పెళ్లి చేశారు, అప్పు చేసి నీకు కావలసింది కూడా ఇచ్చారు, ఇక నేను మా అమ్మ నాన్న ఇబ్బంది పెట్టను అనిందంట ఆ అమ్మాయి. 3 నెలలు రాత్రులు భోజనం పెట్టలేదంట. పైగా కడుపులో పిడిగుద్దులంట, జుట్టు పట్టుకొని బుగ్గల మీద లెంపకాయలంట భయంకరంగా అనింది. అన్న 3 నెలల తర్వాత మళ్ళీ అడిగారన్న, ఇప్పటికైనా వెళ్తావా వెళ్ళవా అని. నేను వెళ్ళనన్నానన్న. మా అత్తగారు ఓ రాత్రి నా కుడి చేతిని వెనక్కి విరిచి పట్టుకుంటే నోట్లో గుడ్డ కుక్కి కటింగ్ ప్లేట్తో నా భర్త గోర్లు పీకేశాడన్న అని ఏడ్చేసింది ఆ అమ్మాయి. ఆ ప్లేస్లో నీ కూతురు, నీ చెల్లో, మీ అక్కో, మీ ఇంట్లో వాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది మీకు? ఆఫ్టర్ ఆల్ డబ్బుల కోసం ఏమిటి అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు. ఒక అమ్మాయిని అయితే నిద్రలో ఉండగానే కరెంట్ షాక్ పెట్టి చంపేశారంట కట్నం కోసం. క్రైస్తవుడా, లోకం అలా ఉంది, నువ్వు కూడా అలాగే ఉంటావా? బైబిల్ ఏమంటుందో తెలుసా? నువ్వు సిరికి దాసుడవైతే దేవునికి దాసుడవు కాదు, నువ్వు దేవునికి దాసుడవైతే సిరికి దాసుడవు కాదు.